అంటే నిజంగా అంటే చాలా మందికి ఇప్పటికి ఉన్నదేంటంటే వయసు అయిపోయాక వస్తది ఆ వ్యాధి. ముసలోళ్ళయ్యాక వచ్చేది గదా! మనకి ఇప్పుడేం పెద్ద సమస్య లేదులే. ఫిట్‌గా ఉన్నంతలో ఇరగదిద్దాం మనం అనే ధోరణిలో ఉంటారు. నిజంగా అంతేనా? ఆహ్, ఇది అంటే దీనికి ఎట్లా ఉంటుందంటే వీ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ ద కండిషన్స్ బిహైండ్ ఇట్. ప్లీజ్. ఇప్పుడేమవుతుందంటే వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ఓవర్ కన్జంప్షన్. ఓకే. అంటే ఏంటంటే మనకి ప్రాసెస్డ్ ఫుడ్ గానివ్వండి, లేకపోతే ఈజీగా మల్టిపుల్ ఫుడ్ జాబ్ అవును. ఆప్షన్స్ అవును. అవైలబుల్ ఉన్నాయి. అవును. ఎట్ ద సేమ్ టైమ్ అర్బనైజేషన్ అవ్వడం వలన మనం చేసే ఉద్యోగాలన్నీ కూడా కూర్చొని చేసే ఉద్యోగాలు. హ్మ్. మీరైనా గానివ్వండి, నేనైనా గానివ్వండి, మాక్సిమం ఉద్యోగాలు ఏంటంటే కూర్చొని ఎగ్జాక్ట్‌లీ. చేసే ఉద్యోగాలు. అవును. సో ఏమవుతుందంటే వాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ తింటారు, అవును. కూర్చొని ఉంటారు. సో కూర్చొని వల్ల ఏముందంటే వాళ్ళు తినే ఫుడ్‌కి వాళ్ళు ఖర్చు పెట్టేదానికి మిస్ మ్యాచ్ ఉంటుంది. ఓకే. సో మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఆ! ఎనర్జీ అనేది స్టోర్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో గత 20, 30 ఇయర్స్ నుండి మన దేశంలో ఎస్పెషల్లీ 40 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి వీఆర్ సీయింగ్ డయాబెటిక్స్. అంటే 30, 32 ఇయర్స్‌లో షుగర్ వచ్చి అఫెక్ట్ అయితున్న వాళ్ళని చూస్తున్నాం. అయితే మన బ్యాడ్ లక్ ఏంటిదంటే అదే మన వెస్టర్న్ కౌంటర్ పార్ట్స్ అంటే అమెరికా గానివ్వండి, యూరోప్ గానివ్వండి, వాళ్ళకన్నా 10 ఇయర్స్ ముందే మనకు షుగర్ వచ్చేస్తుంది. ఆ! ఎందుకు అంటే దేర్ ఈస్ సమ్ జెనెటిక్ అంటే మన మన జీన్స్ ఒక కారణము. ఎట్ ద సేమ్ టైమ్ మనం ర్యాపిడ్ అర్బనైజేషన్ చూసాం. అంటే ఆ! వాళ్ళకి ఆల్రెడీ వచ్చిన వసతులన్నీ కూడా మనకి చాలా ర్యాపిడ్‌గా వచ్చేయడం వల్ల అవును. అవును. మనం అర్బనైజేషన్ అంటే సిటీస్ గానివ్వండి ర్యాపిడ్ రావడం వల్ల వీఆర్ 10 ఇయర్స్ ఫాస్టర్ దాన్ ద వెస్టర్న్ కౌంటర్. అంటే అమెరికా, యూరోప్‌లో 40, 50 ఇయర్స్‌కొస్తే మనకి 40 ఇయర్స్‌కే డయాబెటిస్ వచ్చేస్తుంది.